ఓకే సినిమా. ఓకే నైస్ అంటే 5 క్వశ్చన్లో చెప్పాల్సిన ఆన్సర్ ఒక క్వశ్చన్లో చెప్పినారు. క్వశ్చన్లు మిగిలిచ్చారు నాకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా నిలబడాలంటే చాలా కష్టం. అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎవరు చూడకున్నారు, అది వాస్తవం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు ఈ సినిమా అంటే మీరు ఏం చెప్తారండి హీరోగా ఎందుకు అంటే? చెప్పాను అంటే ఏంటంటే మెయిన్ సినిమా అనేది ఒక పిచ్చి, ప్యాషన్ అంతే. సో మనం ఎందుకు రాకూడదు ఫీల్డ్లోకి, మనకేం తక్కువ చిన్న ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో అలా ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టు మేమందరం ఒక రూమ్మేట్స్. సో కాబట్టి కష్టాలు చూశారు, ఇంత తిరిగాము. తిరిగిన తర్వాత కూడా బాగున్నాడు అన్న, యాక్టింగ్ అదే యాక్టింగ్ సూపర్గా చేసినావు, సరే ఫోన్ చేస్తాను నెంబర్ తీసుకోవడం. 1-2 డేస్ తర్వాత మొన్న ఆడిషన్స్కి వచ్చారు కదమ్మా, సరే బాగా చేస్తారమ్మా, ఈ క్యారెక్టర్స్ మీకు సెట్ అవ్వమ్మా, హీరో క్యారెక్టర్ చేస్తామమ్మా అన్నారు. అరే సార్ థ్యాంక్స్ అని చెప్పాను. సో మనకు ఇన్నర్ ఫీలింగ్ తెలియదు. మరి ఏంటమ్మా అంటే ఏంటంటే అర్థం ఉంటుంది సార్, చూడమ్మా ఏదన్నా 5 లక్షలు 10 లక్షలు సార్ పెట్టుకునే స్టేజ్లో మేము లేము సార్, లేకనే మేము ఇట్లా సినిమా అంటే వేరే ప్రొడక్షన్ పోతే ఇలా అడిగారా? డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, అవునవును చెప్పలేదు. సో అందరూ అలాంటి వాళ్ళు అయితే కాదు, అలాంటి వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. సరే కామన్ అయిపోయింది ఇప్పుడు డబ్బులు తీసుకో. సో డబ్బులు తీసుకున్నా కూడా నిలబడతారు అనేది లేదు అది. ఎందుకంటే కరెక్ట్ మంచి బ్యానర్ ఏదన్నా సపోజ్ గీతా ఆర్ట్స్ అలా మంచి బ్యానర్ అయితే మాత్రం అరే మన కాన్ఫిడెన్స్, అరే డబ్బులు పెట్టచ్చు, మన డబ్బులు రూపాయికి డబ్బులు వస్తుంది, ప్లస్ మన కూడా ఫేమ్ వస్తుంది, ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరో అన్నోన్ బ్యానర్ మనకు తెలియదు, తెలియని దగ్గర మనం డబ్బులు పెట్టేసి చేతులు కాల్చుకోలేము. సో కాబట్టి నేను అనుకున్నా అంటే సో వద్దు, తిరిగాము బాగా తిరిగాము, కష్టపడ్డాము మేము, బట్ ఛాన్సెస్ అయితే లేదు. సో ఒక టైంలో ఫీల్డ్ వద్దు అని నేను జాబ్ చేసుకునే టైంలో ఫోన్ చేసి మూవీ చేస్తున్నాం, 1 వీక్ టైం ఉంది, ఏం చేస్తావు చెయ్యి వచ్చేయండి. సో సీరియస్లీ ఏంటంటే ₹1 కోటి ఇచ్చిన ఆనందం నాకు అది. ఎందుకంటే 10 years నన్ను వదిలిపెట్టి అప్పుడప్పుడు ఎప్పుడు మంత్లీ వన్స్ లేదా ఇయర్లీ వన్స్ అలా ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతారు తప్ప ఏం చేసిన జాబ్ సినీ ఫీల్డ్ అంటే వదిలేసాను చెప్పాను. అలాంటి తను గుర్తు పెట్టుకొని మాకు ఛాన్స్ అంటే టు బీ ఫ్రాంక్ లిటరల్లీ అంటే ప్రసాద్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. సో ఎందుకంటే నమ్మి ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మా బయట సినిమా లాగా యాక్టింగ్ చేయి డాన్స్ చేయని మాత్రం అడగలేదు, ఎందుకంటే తనకు తెలుసు. సో వాట్ టైం అనేది తనకు తెలుసు, యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు, చేస్తాడు, చేయగలడు, ఈ రోల్కి తను సూట్ అవుతారు అనే ఆ నమ్మకంతో నాకు ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నేను 100% నిలబెట్టుకున్నాను. సినిమా అయితే బాగా సక్సెస్ వచ్చింది. మేము రియల్ జీవితంలో ఎలా కష్టపడ్డామో స్క్రీన్ మీద అలా ప్రజెంట్ చేస్తాము. దానికి ఓవర్గా మళ్ళీ ఓవర్ నైట్లో ప్రాక్టీస్ చేయడం కానీ ఈ డైలాగ్ ఇలా చెప్పాలని ఏం లేదు. ఆల్రెడీ ఆ డైలాగ్స్ లేకపోవచ్చు మా నిజ జీవితాల్లో, అంటే ఇవి డైరెక్టర్ రాసిన డైలాగ్స్ కాబట్టి ఉండకపోవచ్చు, బట్ ఆ ప్రెజెన్స్ అనేది మేము అట్లే అపీల్ చేస్తాం అట్లా. సో సినిమా అయితే మాత్రం సూపర్ గా ఉంది. ప్రసాద్ గారు చెప్పిన ఇట్లు మీ సినిమా అంటే అందరి సినిమా. ఈ సినిమా బాగా ఎవరు కనెక్ట్ అవుతుందంటే అందరు కనెక్ట్ అవుతుంది, బట్ సినీ ఫీల్డ్ లో వచ్చి ఓవర్కమ్ చేయలేక కొంతమంది స్ట్రగుల్ పడి కొంతమంది బయటకు వెళ్ళిపోతారు, కొంతమంది అలానే ఉంటారు. ఎలా అయినా నేను బతుకుతే దీంట్లోనే బతుకుతా, చనిపోతే దీంట్లో చనిపోతే చాలా మంది వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈ సినిమా టు బి ఫ్రాంక్ అంకితం అనుకోండి. అంటే చూసి ఎలా అంటే ఓహో సక్సెస్ అంటే ఇలా రావాలి, ఇలా చేస్తే మేము సక్సెస్ అవ్వగలము అని ఒక చిన్న పాయింట్ చెప్పాను.